ఒక యావరేజ్ మ్యాన్‌లో రోజుకి 60-80 ఎయిల్స్ ఫాల్ అవుతూ ఉంటాయి. లైక్ ఎలాగంటే మీరు పొద్దున లేచి చూసే వరకు మీ పిల్లోస్‌పై మీ మీ హెయిర్స్ ఉండడం, అలాగే మీరు షాంపూ అప్లై చేసి క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ రఫ్ చేసేటప్పుడు మీకు మీ చేతిలోకి హెయిర్స్ రావడం. సో, దానికి కారణమేంటో ఈ వీడియోలో నేను చెప్తా. సో, అంతకంటే ముందు మన ఛానెల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ హెయిర్‌ని డిస్ట్రాయ్ చేసే 5 థింగ్స్‌ని ఎలా అవాయిడ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి నైట్ హాబిట్స్. సో, మీరు రాత్రి ముందు వెట్ హెయిర్‌తో పడుకుంటారు. సో, స్నానం చేసి పడుకుంటే మనకు మంచి స్లీప్ వస్తుందని ఇలా చాలామంది పడుకుంటారు. సో, దీనివల్ల మీకు హెయిర్ థిన్నింగ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. సో, వెట్ హెయిర్‌తో ఎప్పుడు పడుకోవద్దు. సో, ఇలా పడుకుంటే మీకు ఈ ఇచ్చింెనెస్ వస్తుంది. అలాగే డాండ్రఫ్ కూడా పెరుగుతుంది. సో, ఎప్పుడైనా గాని మీరు మీ హెయిర్‌ని డ్రై చేసే పడుకోవాలి. ఇలా పడుకుంటేనే మీ హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. ఇంకా సెకండు బ్యాడ్ హాబిట్ వచ్చేసి కాటన్ పిల్లోస్ వాడడం. సో, ఈ పిల్లోస్ వాడడం వల్ల మీకు హెయిర్ థిన్నింగ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. సో, ఈ కాటన్ పిల్లోస్‌ని అవాయిడ్ చేయండి. వీటికి బదులుగా మీరు సిల్క్ పిల్లోస్ అనేటివి వాడండి. సో, ఈ కాటన్ పిల్లోస్‌లో మీ ఆ స్ప్రింగ్ లాంటి మీ హె హెయిర్‌లో ఉండి మీకు అలా ఇచ్చింెనెస్, డాండ్రఫ్‌ని తెప్పిస్తాయి. సో, దీనివల్ల కూడా మీకు హెయిర్ లాస్ కావచ్చు. సో, ఖచ్చితంగా మీరు ఈ రెండిటిని అవాయిడ్ చేయండి. సెకండ్ థింగ్ వచ్చేసి హెయిర్ ఆయిల్ మిస్టేక్స్. మనలో చాలామంది తెలుసో తెలియకో మార్కెట్‌లో ఏది పడితే అదే హెయిర్‌ని యూజ్ చేస్తుంటారు. సో, దీనివల్ల కూడా మీకు హెయిర్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతుంది. చాలామంది ఓవర్‌నైట్ ఆయిల్‌ని కూడా పూసుకొని పడుకుంటారు. సో, ఇలా చేయడం వల్ల కూడా మీకు యు ఇచ్చింెనెస్, డాండ్రఫ్ వస్తుంది. సో, సో మచ్ ఆఫ్ ఆయిల్‌ని యూజ్ చేయొద్దు మన హెయిర్‌కి. సో, దీనివల్ల కూడా మీకు హెయిర్ లాస్ అవుతుంది. థర్డ్ థింగ్ వచ్చేసి డ్రైయింగ్ మిస్టేక్స్. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి స్క్రబ్బింగ్ హెయిర్ విత్ టవల్. సో, మనలో చాలామంది ఈ టవల్స్‌తో ఈ కాటన్స్ టవల్స్‌తో రబ్ చేస్తారు. సో, దీనివల్ల కూడా మీకు హెయిర్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతుంది. సో, వీటిని అవాయిడ్ చేయండి. వీటికి వీటికి బదులు మైక్రో ఫైబర్ ఉండే వాటి టవల్స్‌ని తీసుకోండి. సో, అవి యూజ్ చేయడం వల్ల మీకు హెయిర్ లాస్ అనేది అసలు కాదు. సెకండ్ మిస్టేక్ వచ్చేసి హెయిర్ డ్రైయింగ్. సో, మనలో తెలుసో తెలియకో చాలామంది హెయిర్ డ్రైయింగ్ అనేది మొత్తం ఫుల్ స్పీడ్‌లో పెట్టి చేస్తారు. సో, ఇలా ఎప్పుడు పెట్టి చేయొద్దు. అలాగే మన హెడ్‌కి దగ్గర పెట్టి అసలు చేయొద్దు. హెడ్‌కి దూరంగా అలాగే మన హెయిర్ డ్రైని నార్మల్ యూజింగ్ టైమ్‌లో పెట్టి యూజ్ చేయాలి. సో, ఇలా చేయడం వల్ల మీకు హెయిర్ లాస్ అనేది తక్కువవుతుంది. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి షాంపూ అండ్ వాషింగ్. మీరు బిలీవ్ చేసినా చేయకపోయినా మీరు వాడే షాంపూ కూడా మీ హెయిర్ లాస్‌కి కారణం కావచ్చు. మీరు వాడే షాంపూలో సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ ఉంటాయి. సో, వీటి వల్ల కూడా మీకు హెయిర్ లాస్ అవ్వచ్చు. సో, మీరు ఎక్కువగా షాంపూ అనేది యూజ్ చేయకండి. వీక్లీ 2 టైమ్స్ మాత్రమే యూజ్ చేయండి. సో, ఇలా యూజ్ చేస్తే మీకు హెయిర్ థిన్నింగ్, హెయిర్ లాస్ అనేది అస్సలు కాదు. అలాగే ఈ షాంపూస్ అనేటివి మీ నేచురల్ ఆయిల్స్‌ని పోగొడతాయి. సో, ఖచ్చితంగా వీక్లీకి 2 టైమ్స్ మాత్రమే యూజ్ చేయండి షాంపూని. ఇక ఫిఫ్త్ థింగ్ వచ్చేసి న్యూట్రిషన్. సో, మన హెయిర్ మనకు పెరగాలంటే మెయిన్‌గా చెప్పాలంటే న్యూట్రిషన్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. సో, ప్రోటీన్ బేస్డ్ ఫుడ్‌ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడానికి ప్రయత్నించండి. మీట్, ఎగ్స్ అలాగే గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇందులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన హెయిర్‌కి ముఖ్యంగా ప్రోటీన్ అనేది చాలా అవసరం పడుతుంది హెయిర్ గ్రోత్‌కి. సో, ఖచ్చితంగా మీరు ప్రోటీన్‌ని ఎక్కువ ఉండే పదార్థాలను తీసుకోండి.